హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా. అది ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా, ఆయిల్, ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటోలు, కొత్తిమీర. ఇంకా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. పాస్తాకు సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఎల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఎల్లిపాయలు హెల్త్కి చాలా మంచివి కాబట్టి మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా హెల్త్కి చాలా మంచివి కాబట్టి మీకు ఇష్టం. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఇందులో అన్నీ మనకు హెల్త్కి మంచివే వేసుకున్నాం కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం కలుపుకుందాం. కొంచెం పాస్తా మసాలా, లైట్గా సాల్ట్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటోలు కలుపుకుందాం. ఇందులో ఇది కొంచెం కుత అనేటప్పుడు తీసి దింపేసి పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయ్యాక కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు పాస్తా వేసుకొని ఉడకబెట్టేసుకొని ఉడికిన తర్వాత వాటర్ అన్ని ఉంచేసుకుందామండి. ఇంతకుముందు చేసిన దాంట్లో ఇవి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుని మొత్తం ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం పైన. ఇంకా పాస్తా రెడీ అయినట్టే. ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడి పాస్తా తినేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.